ఇప్పుడు మరొక విషయాన్ని మాట్లాడుకుందాం. ప్రేక్షక మహాశైలికి నమస్కారం. గురక ఎందుకు వస్తుంది? ఎక్కువ మంది గురక కొడుతున్నారు. లావు సన్నంతో నిమిత్తం లేదు, కొందరు ఎక్కువ గురక కొడుతూ ఉంటారు. గురక ఎందుకు వస్తుందండి? నోటి ద్వారా గాలి తీసుకోవడం వల్ల గురక వస్తుంది. ముక్కు ద్వారా తీసుకోమని చెప్పి మనకు అవయవం దేవుడు పెడితే ఆ ముక్కును మానేసి ముక్కులో ఏ సమస్య ఉంటుందో అది గ్రహించకుండా నోటి ద్వారా తీసుకుంటూ ఉంటాం అని తీసుకుంటాం. ఎప్పుడైతే నోటి ద్వారా గాలి తీసుకుంటున్నామో గుండె ఊపిరితిత్తుల మీద అదనపు భారం పడుతుంది. అది గుర్తించండి. ముక్కులు పనిచేయటం మానేస్తే గుండె ఊపిరితిత్తుల మీద అదనపు భారం పడుతుంది. దీన్ని తగ్గించడానికి చాలా సులభమైనటువంటి వైద్యాలు ఉన్నాయండి. ఏం చేయాలంటే ఆవు నెయ్యి తీసుకొని గోరువెచ్చగా చేసి రాత్రి పడుకునేటప్పుడు ముక్కుల్లో 2 చుక్కలు వేసి అరచేతులు అరికాళ్ళు క్లాక్ వైజ్ అండి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎదరా వాలుగా తిప్పుతూ ఉంటే సున్నితంగా మర్దన చేస్తూ ఉంటే బాగా పనిచేస్తాయండి నరాలు. ఎక్కడ నరాలు బాగా పనిచేస్తాయండి? గుండె నరాలు, ఊపిరితిత్తుల నరాలు బాగా పనిచేస్తుంటాయి. కఫం తగ్గిపోతూ ఉంటుంది, గురక తగ్గిపోతుంది. దీంతో పాటుగా మరొక చిన్న విషయం చేయాలండి, మరొక పని చేయాలి. ఏంటా చిన్నదే పని? ఆహారం తీసుకునేటప్పుడు నమిలి 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 మింగాలి. మనకు 32 పళ్ళు ఇచ్చాడు, 32 సార్లు నవిలేమనుకోండి, 1 గంట ఆహారం తింటూ గడిపితే సాధారణంగా గురక తగ్గిపోతుంది. నమిలి నమిలి తినాలి, మెత్తగా గుజ్జు చేసి నమలాలి. ఇప్పుడు అంటే జీర్ణకోశ వ్యవస్థల వాకల్ కార్డ్స్ దగ్గర నుంచి, కిడ్నీల దగ్గర నుంచి, ఊపిరితిత్తుల వైపు నుంచి, ప్రాంకియా నుంచి, ఇలాగా అన్ని వైపులా పెద్ద పేగులు చిన్న పేగులు అనకుండా అన్నిటికీ పని తేలికైపోద్ది అనమాట. దంతాలు కూడా బాగుంటాయి. మనం గుప్పిళ్ళు కొద్ది ఇలా నోట్లో పెట్టుకుంటే తాడు గుబుకని మింగేస్తాం. చాలామంది నోట్లో పెట్టుకోగానే మింగేస్తాం. ఇలా మింగేయడం వల్ల వాటికి ఎక్కువ పని అవుద్ది, కఫం ఎక్కువ ఏర్పడిపోయి ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది, మళ్ళీ వెంటనే ఆకలేస్తుందండి. ఎక్కువ నమిలి మింగితే ఆహారాన్ని ఆకలి సరిపడగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ముద్దలుగా మింగేయడం వల్ల అది అరిగించుకోలేక తిన్నదే ఎక్కువ తినవలసి వస్తుంది, ఎక్కువ వేస్టేజ్ అయ్యి కిందకు పోతూ ఉంటుంది, ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ గురక వస్తుంది. కాబట్టి ఇవి గుర్తించండి. ఆహారం తిన్నప్పుడల్లా బాగా అరగటానికి వాము అరుకు తాగండి. వాము ఆర్క అని కూడా అంటారు. ఆర్క అంటే సారా అండి. వాముని బాగా మరిగించి డిస్టిల్ చేసి డిస్టిల్డ్ వాటర్ లాగా అనమాట, దాన్ని తాగినట్లయితే శుభ్రంగా భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు ఎప్పుడైనా కాస్త నీటిలో వేసుకుని రోజు 2-3 సార్లు అలా తీసుకుంటే ఎక్కడన్నా ఊర్లు గట్ట వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళటం కుదరదేమో, కానీ సాధారణంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఈ విధానం పాటించినట్లయితే మీకు గురక సమస్య నుంచి బయటకు వస్తుంది. అంతేకాదు, గురక రావడానికి మరొక ముఖ్యమైన కారణం ప్రధానమైన గ్రంథుల్లో ఉండేటటువంటి కఫం అని చెప్పాను. అక్కడ ఏదో ఒక నూనె వేడి చేసి మర్దన చేస్తూ ఉండాలి. ఏదో నూనె ఉందో నువ్వుల నూనె కాస్త నిమ్మరసం వేసి వేడి చేయండి, లేదా కొంచెం కర్పూరం వేసి వేడి చేయండి. ఏదో ఒక విధంగా వేడి చేసి కాస్త మర్దనం చేయించుకుంటూ ఉంటే ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ శరీర భాగంలో ఎక్కడైనా సరే బాగా నొప్పులు తగ్గుతాయి. నొప్పులు తగ్గుతాయి అంటే లోపలన్న కరిగిపోద్ది. ఏం కరుగుద్ది? కఫం కరిగద్ది. కరిగిపోవటంతో, కఫం కరగటంతో తేలిక అవుద్ది అనమాట. గురక తగ్గిపోతుంది. గురకతో పాటు అనేక నొప్పులు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ గురక లోనయ్యే వ్యక్తి ఎక్కువ నొప్పులకు లోనవుతూ ఉంటాడు. అది చాలా ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. లావు సన్నంతో నిమిత్తం లేదు, గురకలో ఉన్నటువంటి ఒక దుర్లక్షణం అది. అంచేతే వీటినన్నింటినీ జాగ్రత్తగా గ్రహించి మీరు మసులుకోమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.